So, good morning. శుభోదయం అందరికీ. Before coming here, my youngest daughter asked me a question. నేను ఇక్కడికి రావడానికి మునుపు నా యొక్క చిన్న కుమార్తె నన్ను ఒక ప్రశ్న అడిగింది. Did you put some humor into your notes? మీ యొక్క నోట్స్లో కొంత హాస్యాన్ని ఏమైనా జోడించారా అని నా యొక్క చిన్న కుమార్తె నన్ను ప్రశ్నించింది. Then I was awestruck for a while, and I had to tell her I don't know how to put humor when we are dealing with the subject of redemption. రిడమ్షన్, విడుదలకు సంబంధించినటువంటి ఆ యొక్క టాపిక్లో హ్యూమర్ని ఎలా పెట్టాలో ఎలా జోడించాలో నాకు తెలియలేదు అని నేను ఆమెకు ఉత్తరం ఇచ్చాను. Right, so but there is joy when we know that the Lord has redeemed us. దేవుడు మనల్ని విమోచించినప్పుడు దాంట్లో ఒక సంతోషం అనేది మనం చూస్తాం, సంతోషం అనేది ఉంటుంది. And also it demands a response from us for the act of God. దేవుడు చేసిన ఆ కార్యానికి మన వైపు నుంచి ప్రతిస్పందనని ఆ యొక్క యాక్ట్ అనేది కోరుతుంది. Right, so for today's meditation, let's turn our Bibles to 107. ఈరోజు ధ్యానం నిమిత్తం మన యొక్క బైబిల్స్ ని Psalms 107. కీర్తనలు 107వ కీర్తనకి త్రిప్పుదాం. So it's a long song, but I will read only portions. ఇది చాలా ఎక్కువగా ఉన్నటువంటి కీర్తన, నేను అవసరమైనటువంటి భాగాలను మాత్రమే చదువుతాను. I'll read the first 3 verses. మొదటి 3 వచనాలు మనం చదువుదాం. Give thanks to the Lord, for he is good. His love endures forever. Let the redeemed of the Lord tell their story, those he redeemed from the hand of the foe, those he gathered from the lands, from east and west, from north and south. తెలుగులో చదువుదాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. Right, Psalm 107 is a psalm of gratitude and praise to the Lord. 107వ కీర్తన అది దేవునికి కృతజ్ఞత మరియు స్తుతిని తెలియజేసేటువంటి ఒక కీర్తన. It is also a psalm of stories of God's deliverance. దేవుని యొక్క విడుదలకు సంబంధించినటువంటి ఆ యొక్క వివరణ ఉన్నటువంటి కీర్తన. And it is also a psalm of instruction. ఇది మనకి ఒక సూచనను లేక చేయవలసినటువంటి పనిని తెలియజేసేటువంటి ఒక కీర్తన. So it is believed that 107 psalm is one of the psalms that was sung during the laying of the cornerstone of the temple. ఆ యొక్క దేవాలయం యొక్క స్టోన్ వేస్తున్నప్పుడు, మూలరాయి వేస్తున్నప్పుడు రాయబడినటువంటి కీర్తన, పాడినటువంటి కీర్తన. Right, one of the psalms that they have seen that is believed. It's recorded in Ezra 3rd chapter 10 to 13 verses. ఎజ్రా గ్రంథము We are not going there. 3వ అధ్యాయంలో రాయబడినటువంటి విధముగా మనం చూస్తాం. So first 3 verses appeal to give thanks and tell the story. మొదటి 3 వచనాలు స్తుతి చెల్లించటం, కృతజ్ఞతా స్తుతి చెల్లించటం అనేటువంటి ఆ యొక్క వివరణ ఇస్తుంది. So it is not the story about us. అది మనకి సంబంధించినటువంటి స్టోరీ కాదు. It is the story of God's goodness. అది దేవుని యొక్క ఉన్నతత్వము, ఆయన యొక్క మంచితనానికి సంబంధించినటువంటి. That's why it says give thanks to the Lord, for he is good. అందుకనే అది చెప్తుంది దేవుని యొక్క మంచితనాన్ని బట్టి ఆయనకి స్తుతి చెల్లించమని. The story of his love, ఆయన యొక్క ప్రేమ గురించినటువంటి కథ. the story of his covenant love, ఆయన నిబంధన ప్రేమ యొక్క వివరణ ఇక్కడ మనం చూస్తాం. and also a story of redemption. మన విమోచనకు సంబంధించినటువంటి వివరణ. So what is this loving kindness? ఈ యొక్క ప్రేమ కలిగినటువంటి దయ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. Right, the definition is there in Exodus chapter 34 6 to 7. నిర్గమకాండము 34వ అధ్యాయము 6 నుండి 7 వచనాల్లో ఆ యొక్క వివరణ మనం చూస్తాం. The Lord, the compassionate and gracious God, slow to anger, abounding in love and faithfulness,
maintaining love to thousands and forgiving wickedness, rebellion, and sin. Yet he does not leave the guilty unpunished. He punishes the children and their children for the sin of the parents to the third and fourth generation. యెహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృపచూపును దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. So that is the story అది ఆ యొక్క వివరణ of God's love, covenant love that endures forever. దేవుని నిబంధన ప్రేమకు సంబంధించినటువంటి మనకు ఆయన Now, చూపినటువంటి as the ప్రేమకు psalm సంబంధించి. instructs us to tell the story, ఈ యొక్క కీర్తనకారుడు మనకు ఆ యొక్క స్టోరీ చెప్పాలని తెలియజేస్తున్నారు. right? Who should tell the story? ఎవరు మనకి ఆ యొక్క కథను చెప్తారు? Who should tell the story? ఎవరు చెప్తారు? ఎవరు చెప్పాలి? Right? The one who is redeemed. ఎవరైతే విమోచించబడ్డారో వారు ఆ యొక్క వివరణ తెలియచేయాలి. That's why it says, let the redeemed of the Lord say so. అక్కడ అందుకని రాయబడింది విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక అని. And they should tell the story of God's deliverance. వారు దేవుని యొక్క విడుదలకు సంబంధించినటువంటి ఆ యొక్క వివరణను తెలియజేస్తారు. While giving thanks and praise to Him. దేవునికి స్తుతి అలాగే కృతజ్ఞతలు తెలియజేసేటప్పుడు ఆ యొక్క విషయాల్ని తెలియజేస్తారు. So this psalm gives God's deliverance in 4 parts. ఈ యొక్క కీర్తన దేవుని యొక్క విడుదలను విమోచనను 4 భాగాలుగా మనకు తెలియజేస్తుంది. As much as these stories are related to Israelites, ఇది ఈ యొక్క కీర్తన ఇశ్రాయేలీయులకు ఎలా అయితే సంబంధించిందో the saints of the Old Testament, పాత నిబంధనలో, right? It is also relevant for us New Testament saints. నూతన నిబంధన క్రైస్తవులము పరిశుద్ధులైనటువంటి నూతన నిబంధన క్రైస్తవులకు కూడా అదే విధంగా ఇది చెందినది. Because we are redeemed by the blood of the Lamb. ఎందుకనంటే మనము క్రీస్తు చేత దేవుని చేత విమోచించబడిన వారము. So in this psalm we see a pattern of deliverance that God is executing. దేవుని యొక్క విమోచన ప్రణాళికను మనం ఇక్కడ చూస్తాం. ఆయన ఏ విధంగా దాన్ని అమలు పరిచాడో దాన్ని ఇక్కడ మనం చూస్తాం. Number 1, we can see from verses 4 to 9. 4 నుంచి 9 వచనాల్లో మనం చూస్తాం. So deliverance for those who have wandered in the wilderness. ఆ యొక్క అరణ్యములో తిరుగుతున్నటువంటి వారి యొక్క విమోచనను మనం ఇక్కడ చూస్తాం. 4th and 5th verse talk about it. 4-5 వచనాలు దాని గురించి మాట్లాడుతున్నాయి. They were hungry and thirsty. వారు ఆకలిగొన్నారు, దప్పికగొన్నారు. They wandered in the desert lands. వారు అరణ్యంలో ఆ ఎడారులలో తిరుగుతూ ఉన్నారు. When they were doing that, they realized that they need to cry to God. అప్పుడు వారు దేవునికి మొరపెట్టాలని వారు తెలుసుకున్నారు. When they cried to the Lord, వారు దేవునికి మొరపెట్టినప్పుడు God delivered them. వారిని దేవుడు విమోచించాడు. And He led them to the straight path. వారిని తిన్ననైనటువంటి సరైనటువంటి మార్గంలో దేవుడు వారిని To the నడిపించాడు. city where they need to settle. ఎక్కడైతే ఏ యొక్క ప్రాంతంలో వారు చేరాలో ఆ ప్రాంతానికి దేవుడు చేర్చాడు. So you will see this pattern of Israelite falling into trouble, crying to the Lord, and God delivering them. ఇక్కడ మనము ఇశ్రాయేలీయులు వారు శోధనలో ఆ యొక్క ఇబ్బందుల్లో పడడం, వారు దేవునికి మొరపెట్టడం, వారు నడిపించబడడాన్ని ఇక్కడ మనం చూస్తాం. And second thing we can see in 10 to 15, verses 10 to 15. 10 నుండి 15 వచనాల్లో మనము రెండవ భాగాన్ని మనం చూస్తాం. Deliverance from the guilt. వారి యొక్క దోషారోపణ నుంచి వారి యొక్క విడుదలను మనం చూస్తాం. Why were they guilty? వారు ఎందుకు దోషారోపణ కింద ఉన్నారు? In the 11th verse we can see that they rebelled against God's commands. 11వ వచనంలో మనం చూడొచ్చు దానికి కారణాన్ని. ఎందుకంటే వారు దేవుని వ్యతిరేకించి దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వారుగా ఉన్నారు. But again they realized and they cried to God. వారు దాన్ని గురించి వారు తెలుసుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, దేవుణ్ణి వేడుకున్నారు. When they cried to the Lord, God saved them. He saved them. వారు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన వారిని రక్షించాడు. He brings them out of the darkness. వారిని చీకటిలో నుండి ఆయన విడుదల చేశాడు.
And the third pattern we see from verses 17 to 21. 17 నుంచి 21 వచనాల్లో మనము మూడవ భాగాన్ని మనం చూస్తాం. Deliverance from their sickness. వారి యొక్క ఆ అనారోగ్య పరిస్థితుల నుంచి దేవుడు వారిని విడిపించాడు. Right? Again in the 19th verse, they cry to the Lord. 19వ వచనంలో మనం చూస్తే వారు మరలా తిరిగి దేవునికి విలాపించినట్లుగా మొరపెట్టినట్టుగా And మనం in చూస్తాం. 1920, you see God's deliverance. God saved them. 19-20 వచనాల్లో దేవుడు వారిని విమోచించినట్టుగా గుంటలోంచి వారిని లేవనెత్తినట్టుగా మనం చూస్తాం. He sent out his word to heal them. ఆయన యొక్క మాటను వారిని స్వస్థపరచడానికి ఆయన పంపించాడు. Right? He rescued them from the grave. వారి యొక్క చావు గోతి నుండి వారిని ఆయన లేవనెత్తాడు, And the కాపాడాడు. fourth pattern we see in verses 23 to 32. 23వ వచనం నుండి 32వ వచనంలో 4వ విధానాన్ని మనం చూస్తాం. In 23rd, it said, they saw the works of the Lord, his wonderful deeds in the deep. 24th. Verse 24th verse. 24th verse. యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. Right. And when they were there, actually, this happened during when they were coming out of the captivity of Babylon. Some came through the land, some came through the sea. So that's the situation. బబులోను చెరలో నుంచి వారు బయటికి వచ్చేటప్పుడు ఈ యొక్క ప్యాటర్న్ ఈ విధము జరిగినట్టుగా And మనం they చూస్తాం. cried to the Lord again. దేవునికి వారు మరల మొరపెట్టారు. So he brought them out of their distress. వారి యొక్క విచారంలోంచి వారి కృంగుదల్లోంచి దేవుడు వారిని He stilled the storm to a whisper. He stilled the storm to the whisper. 28, 29 లో ఉంటుంది. ఆ, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. And then he guided them. వారిని ఆయన గైడ్ చేశాడు, నడిపించాడు. Right? So all these pictures of deliverance are true for us as New Testament saints as well. నూతన నిబంధన క్రైస్తవులుగా ఇవన్నీ కూడా మనకి కూడా అవి వర్తిస్తాయి, అవి సరిపోతాయి. Jesus rescued us when we were lost in our sin. మనము మన పాపముల చేత అపరాధముల చేత తప్పిపోయినప్పుడు దేవుడు మనల్ని రక్షించాడు, వెదకాడు. Jesus delivered us from the captivity of the sins that we were in. మనము పాపముల చేత పట్టబడినప్పుడు ఆ యొక్క చెరలో నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. He has broken the bonds of sin. పాపము యొక్క సంకెళ్లను ఆయన విరగొట్టాడు. He has healed our sickness. మన యొక్క పాపపు రోగాన్ని ఆయన స్వస్థపరిచాడు. He calmed the storm in the sea. ఆయన సముద్ర తరంగములను అణచినట్లుగా మన యొక్క స్థితిని ఆయన అణచి సరిచేశాడు. And he has guided us in the right path. మనల్ని సరైనటువంటి తిన్నని మార్గంలో ఆయన ఉపదేశించి నడిపించాడు. Why should he deliver us? ఆయన ఎందుకు మనల్ని విడిపించాలి? Instead of pronouncing justice judgment upon us. మన మీద ఆయన తీర్పును ప్రకటించకుండా ఎందుకు మనల్ని విమోచించాలి, విడుదల చేయాలి? God delivered us because of his unfailing love. ఆయన శాశ్వతమైనటువంటి వాడబారినటువంటి కృప మూలంగా మాత్రమే ఆయన నిన్ను నన్ను విడుదల చేశాడు. He delivered us because of his covenant love. కవెనెంట్ లో ఆయన నిబంధన ప్రేమ చేత ఆయన నిన్ను నన్ను విడుదల చేశాడు, విడిపించాడు. He never gives up on us ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టలేడు. because he loves us with an everlasting love. ఆయన మనల్ని శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించాడు గనుక ఆయన మన ఎన్నడిని విడిచిపెట్టడు. But the pattern that we see in this psalm, ఈ యొక్క కీర్తన ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినటువంటి విధాలుగా God moved with compassion when they cried out to him. దేవుడు కనికరంతో కదిలినట్టుగా, వారు మొరపెట్టినప్పుడు కనికరంతో కదిలినట్టుగా మనం చూస్తాం. When they cried, he delivered them from the lostness. వారు మొరపెట్టినప్పుడు వారు దారి తప్పిపోయినటువంటి స్థితి నుంచి ఆయన వారిని కాపాడాడు. When they cried, he delivered them from the guilt. వారి యొక్క పాప దోషారోపణ నుంచి వారిని దేవుడు విడిపించాడు. When they cried, he delivered from the sickness. ఆయన వారి యొక్క అనారోగ్య పరిస్థితుల నుంచి ఆయన వారిని విడిపించాడు వారు మొరపెట్టినప్పుడు. This is the story of Israel. దిస్ ఇస్ ద స్టోరీ. This is the story of redeemed Israel.
ఆ ఇశ్రాయేలీలు విమోచించబడినటువంటి ఇశ్రాయేలీల యొక్క స్టోరీ ఇది, కథ. So today, what is my story of redemption? ఈ రోజున విడిపించబడినటువంటి నా యొక్క స్టోరీ ఏంటి, కథ ఏంటి, What is your story of మీ redemption? యొక్క విషయం ఏంటి, మీరు విమోచించబడిన వారుగా మీ యొక్క విషయం ఏమిటి? How did Lord save you? ఏ విధంగా దేవుడు నన్ను రక్షించాడు? From what did God save you? ఎక్కడి నుండి, ఏ పరిస్థితి నుంచి దేవుడు నిన్ను From which situation? ఏ పరిస్థితి నుంచి దేవుడు నిన్ను రక్షించాడు? In my own life, I can recall many instances. నా యొక్క సొంత జీవితంలో నేను చాలా విషయాల్ని నేను గుర్తుకు తెచ్చుకోగలను. In my early part of my Christian life, when I wandered away, He restored me back. నేను నా ప్రారంభ క్రైస్తవ జీవితంలో నేను దారి తప్పిపోయినప్పుడు ఆయన తిరిగి నన్ను ఆయన దగ్గరికి చేర్చుకున్నాడు. There were many instances of His healing upon me and my family. అలాగే చాలా రకాలైనటువంటి విషయాలు నా యొక్క జీవితంలో, నా కుటుంబ జీవితంలో ఆయన స్వస్థపరిచినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. One instance when I was in a very remote place while ministering, there was a sandstorm. ఇసుక తుఫాన్. Yeah. నేను ఒక చాలా రూరల్ ప్లేస్లో, అంటే చాలా గ్రామీణ ప్రాంతంలో నేనుండి పరిచర్య చేస్తున్నప్పుడు అక్కడ ఒక ఇసుక తుఫాన్ వచ్చింది. And somehow my right eye has protruded out. Actually, it is falling out. నా యొక్క కనుగుడ్డు ఈ తెల్లగా ఉన్నటువంటి ఇది బయటకి రావడం నేను చూశాను. And we were away from the medical help, for maybe 40 kilometers away from any hospital. మేము ఆ యొక్క వైద్య సదుపాయానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఆ సమయంలో We knelt down and prayed. మేము మోకరించి ప్రార్థించాము. Got into our van. మేము మా యొక్క వాహనంలోనికి వెళ్ళాము. And within 20 to 30 minutes, 20-30 నిమిషాల్లో it has subsided. It has become normal. ఈ యొక్క కన్ను అది సాధారణ స్థితికి చేరుకుంది. So I can tell a lot of instances like this అలాంటి విషయాలు ఎన్నో నేను చెప్పగలను. of God's protection, God's deliverance, God's redemption. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క విమోచన, విడుదల గురించినటువంటి విషయాలు నేను ఎన్నో చెప్పగలను మీ So today I want us to reflect through that journey that you have gone through, the journey of redemption and God's deliverance. దేవుని యొక్క విమోచన, ఆ యొక్క విడుదల కార్యము గుండా వెళ్తున్నప్పుడు మీ జీవితాల్లో ఉన్నటువంటి ఆ విషయాల్ని మనము ఈ రోజున గుర్తు చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. And the psalmist is actually appealing us to remember those incidences. ఈ యొక్క కీర్తనకారుడు మనకి తెలియజేస్తున్నది ఏంటంటే ఆ యొక్క విషయాలను మనము జ్ఞప్తిలోకి తెచ్చుకోవాలని ఆయన మనకు చెప్తున్నాడు. 43rd verse of Psalm 107. 43వ వచనము 107వ కీర్తన. Let the one who is wise heed these things and ponder the loving deeds of the Lord. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక. And the psalmist is calling us to praise him and worship him. The psalmist is urging us to ponder over the deeds of the Lord. దేవుడి స్తుతించాలని, ఆయన గణపరచాలని ఈ యొక్క కీర్తనకారుడు మనల్ని పిలుస్తున్నాడు. ఆ యొక్క విషయాలను మనము ఆలోచిస్తాం, వాటిని తలపోసుకుందాం. Shall we pause for a moment and bow down and remember how the Lord has rescued us, remembered us, how he has demonstrated his everlasting love in our own lives. ఒక నిమిషం తీసుకుని, ఒక సమయాన్ని తీసుకుని మనము దేవుడు ఏ విధంగా మనల్ని విమోచించాడు, విడుదల అనుగ్రహించాడు, ఆ యొక్క విషయాలను జ్ఞాపకం చేసుకుందామా? Then we'll start worshiping the Lord. ఆ తర్వాత మనము దేవుణ్ణి స్తుతిద్దాం.